మీరు చూసిన ఒక మేజర్ యాక్సిడెంట్ ఏదన్నా? ఒక ఆయన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా మెట్లు ఎక్కుతున్నాడు, జారిపడి కింద ఒక రాడ్ ఉంటుంది. సో ఆ రాడ్ మీద పడితే ఆ రాడ్ ఆయనకి ఇక్కడి నుంచి లోపల దిగిపోయి ఇక్కడ దాకా వచ్చి ఇలా పైకి వచ్చింది, శరీరం లోపల నుంచి. ఆ రాడ్ పడుతుంది, అలాగే వచ్చారు అన్నమాట హాస్పిటల్కి. సో ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ కేస్. ఆయనకి కడుపు ఇన్వాల్వ్ అయింది, పొట్టలో పేగులు, హార్ట్ పక్క నుంచి వెళ్తుంది, స్పైన్ ఉంది, నెక్ పైకి వచ్చింది. అఫ్కోర్స్ ఆపరేషన్ చేసాం, పేషెంట్ బతికాడు, రాడ్ తీసామంతా. మనకి చాలా మంది ఏంటంటే అది తీసేసి గొడ్డగట్ట తీసుకొస్తారు హాస్పిటల్. ఒక్కసారి బాడీలో బయట నుంచి ఏమన్నా షార్ప్ ఆబ్జెక్ట్, దాన్ని ఏ ఆబ్జెక్ట్ దిగినా కూడా దాన్ని ఎప్పుడు తీయకూడదు, ఎవరు తీయకూడదు దాన్ని. అలాగే పేషెంట్ని హాస్పిటల్ తీసుకురావాలి. ఎందుకో చెప్తాను. ఇప్పుడు నైఫ్ లోపల దిగినప్పుడు అది ఒక బ్లడ్ వెజల్ లోపల దిగి ఉంటుంది. అది దిగినప్పుడు సో బ్లీడింగ్ బయటకు కాకుండా అది ఆపుతుంది. మీరు తీసేస్తే సో బ్లీడింగ్ అంతా టేర్ నుంచి బయటకు అవుతూ ఉంటుంది బాడీ లోపల. ఏం గుచ్చుకున్నా సరే బాడీలో ఒకటి పెద్దలు గుచ్చుకుంటే అక్కడ కట్ చేసి బయట కట్ చేసి దాంతో అలాగే రావాలి హాస్పిటల్కి. ఓకే, ఫ్లాట్గా పుడుకోబెట్టి అలాగే తీసారు. దట్స్ ఆల్వేస్ గుడ్.